వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మరొకసారి సామెతల గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఇది వాగ్దానాలు అనే దానికన్నా కూడా ప్రమాణాలు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నాట్ ఏ ప్రామిసెస్, దే ఆర్ ప్రిన్సిపల్స్. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్లాన్స్, ప్రణాళికలు. మానవ హృదయంలో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవుడికి తన భవిష్యత్తుని గురించి అనేకమైన ప్రణాళికలు ఉంటాయి, అనేకమైన వ్యూహాలు ఉంటాయి, అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి, అనేక రకాలైన ప్రణాళికలు, ప్లానింగ్స్ అన్నిటినీ కలిగి ఉంటాడు. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవ జీవితం అనేకమైన ఆలోచనలతో నిండుకొని ఉన్నది, అవి విస్తారంగా ఉంటున్నాయి, మానవుని స్వభావం అలాంటిది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్సన్, వ్యక్తి. నరుని హృదయంలో అని రాయబడింది. మానవుని హృదయంలో, మనిషి హృదయంలో. ఇది జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ అనేకమైన ఆలోచనలు పుట్టేది మనిషికే. అందుకే మనిషి యొక్క ఆలోచనలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మానవ హృదయంలో నుండి, నరుని హృదయంలో నుండి అనేకమైన ఆలోచనలు ఉన్నప్పటికీ అవి ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి అని అంటే, మానవుడు పరిమితి కలిగిన వాడు. ఆలోచనలు విస్తారంగా ఉన్న శక్తి వాటిలన్నిటిని నెరవేర్చడానికి ఉండదు. మనకు ఉన్న వనరులన్నీ పరిమితంగానే ఉన్నాయి, వయస్సు అంతా పరిమితంగానే ఉంది, ఉద్దేశాలన్నీ పరిమితంగానే ఉన్నాయి. థింక్ చేయటం చాలా రకాలుగా థింక్ చేయగలం, కానీ అవన్నీ కొన్ని బౌండరీస్లోనే ఉన్నాయి అన్న విషయాన్ని, మానవుడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పవర్, శక్తి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా తీర్మానమే స్థిరము అన్న మాట కనిపిస్తూ ఉంది. దేవుడు ఒకటి తీర్మానం చేసిన తర్వాత, ఒకటి స్థిరపరిచిన తర్వాత అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మానవ హృదయంలో చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ శక్తి అంతా, డబ్బులంతా, టైం అంతా, అదంతా పరిమితితో కూడినది. కానీ దేవుడు తలుచుకుంటే, దేవుడు దాన్ని స్థిరపరిస్తే, దేవుడు దాని గురించి ఆలోచిస్తే, దేవుడు దానికి తీర్మానం చేస్తే అపరిమితమైన శక్తి మనం పొందుకోవటానికి అవకాశం ఉంది. అపరిమితమైన వనరులు మనకు సమకూర్చబడతాయి. దేవుడే తీర్మానం చేస్తే ఇక అది ఏ మాత్రము లోపము లేనిదిగా, మనకు కావలసిన వాటిలన్నిటినీ సమకూర్చేదిగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్, అది శాశ్వతమైనది. యెహోవా తీర్మానము స్థిరము అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఈ వచనంలో ఆలోచన చేయొచ్చు. మానవ తీర్మానాలన్నీ, మానవుని ఆలోచనలన్నీ రోజుకి మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి, అవకాశవాదులుగా ఇష్టానుసారంగా మారిపోతూ ఉంటాయి. కానీ దేవుడు దేన్నైనా తీర్మానం చేస్తే అది ఎప్పటికీ మారదు, ఎప్పటికీ అది వీగిపోదు, క్షీణించిపోదు, అది తడబడదు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని తీర్మానం కొరకు మన జీవితాలన్నింటినీ దేవునికి అప్పగించుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా ఆలోచనలు అనేకము కానీ మీ తీర్మానమే స్థిరము అన్న విషయాన్ని మేము గ్రహించి నిన్ను వెంబడించడానికి కృప చూపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.